Paracetamol is one of the most commonly used medication in both children and adults. కానీ పారాసెటమాల్ గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. చాలా మంది పేరెంట్స్ కామన్గా చేసే మిస్టేక్స్ ఎలా అవాయిడ్ చేయాలో చెప్తాను. ఇన్ పీడియాట్రిక్స్ డోస్ క్యాలిక్యులేషన్ అనేది ఈజ్ బేస్డ్ ఆన్ వెయిట్, నాట్ ఆన్ ఏజ్. అండ్ పారాసెటమాల్ డోస్ డిగ్రీ ఆఫ్ ఫీవర్ని బట్టి మారిపోదు. చాలామంది పేరెంట్స్ 103 ఉందని ఎక్కువ మంది వేసేసాము, లేదా తగ్గట్లేదని చెప్పి మళ్ళీ డబుల్ డోస్ వేసామని చెప్తుంటారు. అది చాలా రాంగ్. చాలాసార్లు మెడికల్ షాప్కి వెళ్ళిపోయి మందులు తెచ్చుకున్నప్పుడు కోల్డ్ కాఫ్ కాంబినేషన్ సిరప్స్తో పారాసెటమాల్ కూడా ఉంటుంది. అప్పుడు తెలియకుండా డబుల్ డోస్ ఇస్తున్నట్టు అవుతుంది. అది చాలా రాంగ్ అండ్ వెరీ హార్మ్ఫుల్. అవాయిడ్ దీస్ కాంబినేషన్ సిరప్స్. పారాసెటమాల్ని ఎప్పుడు ఇండివిజువల్గానే యూజ్ చేయండి. ప్లీజ్ యూజ్ అ థర్మామీటర్ టు చెక్ ఫీవర్. చెయ్యి పెట్టి వేడిగా ఉందనో తల కాలుతుందనో చూడకుండా పారాసెటమాల్ ఇవ్వద్దు. మినిమం 6 hours గ్యాప్ ఇవ్వడం మ్యాండేటరీ బిట్వీన్ డోసెస్. నిద్రపోతున్న పిల్లల్ని నిద్ర లేపి పారాసెటమాల్ ఇవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. కంఫర్టబుల్గా పడుకున్నారు అని అంటే ఫీవర్ ఉన్నా అది వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టట్లేదు అని అర్థం.